శ్రీమాత్రే నమః. మనకి నవంబర్ 23వ తారీఖున కాలాష్టమి అన్నారు. అంటే కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమిని కాలాష్టమి అన్నాం. ఈ కాలాష్టమి ఏంటంటే భైరవారాధనకి చాలా విశేషమైనటువంటి రోజు. భైరవారాధన అంటే మళ్ళీ మీరు ఏదో వామాచారం నేను చెప్తున్నారైనా అది ఏది అనుకుంటారు. భైరవారాధన అంటే ఏమీ లేదండి. భైరవుణ్ణి స్మరించడం కూడా భైరవారాధనతో సమానమే. ఎందుకండి భైరవారాధన చేయాలి అంటే, మీ ఎవ్వరికైనా సరే మాకు ఇలా చేతబడి జరిగింది మా మీద, లేదు మా మీద ప్రయోగం జరిగింది, లేదు మా మీద నరఘోష ప్రయోగం జరిగింది అనేటువంటి అనుమానం ఎవరికైనా ఉన్నా, వ్యాపార స్థలంలో ప్రయోగం జరిగిందని ఎవరికైనా అనుమానం ఉన్నా సరే, ఈ కాలాష్టమి రోజున 10 మంది ఎవరికైనా సరే, బ్రాహ్మణులనే కాదు ఏ వర్ణం వారికైనా సరే కాస్త భోజనం పెట్టి, వీలైతే ఉపవాసం చేసి ఆ రోజు శివాలయ దర్శనం చేసుకుని శివాలయంలో కూర్చుని 8 భైరవ నామాలు ఉన్నాయి. ఆ 8 భైరవ నామాలు కూడా తెలిసి చెప్పుకోండి. ఒక్కొక్క భైరవ నామం 8 సార్లు, అంటే 8 × 8 64 సార్లు ఆ భైరవ నామాల్ని స్మరించినట్లయితే మీకున్నటువంటి భయం